I thank God for the opportunity He given us. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. A brother told so many things about me. సహోదరుడు నా గురించి అనేక విషయాలు చెప్పారు. I can say this from my heart. I have received everything from the church. నేను నా హృదయం అంతటితో చెప్తుంది ఏంటంటే నేను దీని అంతటిని కూడా సంఘం నుంచే పొందాను. There are living example in Chennai and other part of Tamil Nadu for me. నాకైతే చెన్నైలో కానీ తమిళనాడులో ఇతర ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జీవిస్తున్న మాదిరిని నేను చాలా మందిని చూశాను. So already God has set some demonstration and example for me. దేవుడు నా కొరకు మంచి మాదిరిని ముందుగానే ఉంచాడు. So I am just following. నేను కేవలం దాన్ని అనుసరిస్తున్నాను అంతే. So I have to go so much of distance to go. కాబట్టి ఇంకా నేను చేయవలసిన ప్రయాణం ఎంతో ఉంది ఈ విషయంలో. Okay. I am not a fluent speaker in English. ఇంగ్లీష్లో నేను అంత ధారాళంగా మాట్లాడలేను. So please bear with me. దయచేసి నన్ను భరించండి. May the Lord help you all from the harms and danger of my English. కాబట్టి నా ఇంగ్లీష్ ద్వారా వచ్చే ప్రమాదాలన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. Okay. We will turn 1 Peter మొదటి పేతురు chapter 5 and 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. Be of sober spirit, be on the alert. Your adversary, the devil, prowls around like a roaring lion, seeking someone to devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. We will read one more verse from Proverbs. సామెతల గ్రంథం నుంచి ఇంకొక మాటను మనం చూద్దాం. Proverbs chapter 14. సామెతలు 14 verse 22. 22. Will they not go astray who devise evil? కీడు కల్పించువారు తప్పిపోవుదురు. No. If we think that suddenly we will not do any obvious or outward sin. మనం చూసినట్లయితే ఏదో అకస్మాత్తుగా ఒక పెద్ద పాపం చేసేయం మనం. Initially it will be come as a seed in our mind. ప్రాథమికంగా మొట్టమొదటి అది ఎలా వస్తుందంటే ఒక చిన్న విత్తనం వలె వస్తుంది. It is suddenly we will not do any gross or obvious sin in our life. మనం ఏదో అకస్మాత్తుగా వెంటనే ఒక పెద్ద పాపం చేయం. Nowadays not only the young people, even the older people and middle aged people, we are facing lots of temptation. ఇప్పుడు మనం చూసినట్లయితే కేవలం యవనస్తులే కాదు, ఇది మధ్య వయసులో ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అనేక రకమైన శోధనలు ఉన్నాయి. Sometime back, some years back, in case if you want to do any sin, you have to go somewhere else. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఏదైనా పాపం చేయాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాలి. Some cinema theater or some parlor or pub or anywhere else you have to go. ఒక సినిమా థియేటర్కో పబ్కో క్లబ్కో ఎక్కడికో వెళ్ళాలి నువ్వు. Now the sin is sleeping in our door. ఇప్పుడైతే పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాపమే నీ ఇంట్లో ఉంటుంది. We have so much of opportunity to do sin in our hands. కాబట్టి మన చేతిలోనే ఉంది పాపం. ఇప్పుడు ఎంతో పాపం చేసే అవకాశం మన చేతిలోనే ఉంది. We have mobile phones. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. Whatever the sin you want to do, you can do wherever you are. నువ్వు ఏ పాపం చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా కూడా చేయొచ్చు. We think that ourselves and God is there. మనం అనుకుంటాము మనము దేవుడే ఉన్నారు అనుకుంటాం. But one more person also there. ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు అక్కడ, Satan. సాతాను. As we read in 1 Peter 5:8. మొదటి పేతురు 5:8లో మనం చదివినట్లుగా, No, he is ready to devour our faith. మన విశ్వాసాన్ని చీల్చివేయాలని చూస్తాడు. He is like a hungry lion. ఆకలిగా ఉన్న సింహం వలె ఉంటాడు. He is always expecting a small gap from our life. కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా ఒక చిన్న సందు దొరుకుతుందా అని చూస్తాడు. Not a big
gap. ఇది ఒక పెద్ద సందు కాదు. If you give small gap to him, ఒక చిన్న సందు ఇచ్చినా చాలు, he will establish his kingdom in your life. సాతాను తన రాజ్యాన్ని నీ జీవితంలో స్థాపిస్తాడు. So we have to be very careful in this day. ఈ రోజుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You know, as we read in Proverbs 14:22, సామెతలు 14:22లో మనం చదివిన విధంగా, the small seed of some bad thoughts, చెడ్డ తలంపు అనే ఒక చిన్న విత్తనం ఉంటే చాలు, lustful thoughts, ఒక చిన్న మోహపు తలంపు, love of money, ధనాశ, some bitterness, క్షమించలేనితనం, some grudge, ఏదన్నా ఒక చిన్న పగ, no, it may lead you to further sin in your life. ఇదేం చేస్తుందంటే ఇంకా ఎక్కువగా పాపం చేసేటట్లు నడిపిస్తుంది. In those time, you know, I grown up in a village. నేను పల్లెటూరులో పెరిగాను. The people will, you know, they have firewood. వాళ్ళకి అక్కడ ఒక చెక్కలాగా ఉండేది. To make that firewood for cooking and everything, they have to, you know, split into pieces. కాబట్టి ఆ వంట వండుకోవటానికి ఆ వంట పాత్రలు వంట చెరుకు అనేది చేస్తూ ఉండేవాళ్ళు. To open the big rod of firewood, ఒక పెద్ద ఒక ఐరన్ వుడ్ ని వాళ్ళు తెరవాలంటే they will keep one small wedge in that. They will put one hole first. దాని మొట్టమొదటి ఒక రంధ్రం పెట్టేవాళ్ళు. In that hole they will keep one small piece of iron rod, ఒక చిన్న ఐరన్ రాడ్ ఆ చీలికలో పెట్టేవాళ్ళు, or a small piece of strong wood. లేకపోతే ఒక గట్టిగా చెక్కను పెట్టేవాళ్ళు. Then the person will continuously hit on that small piece of iron. కాబట్టి ఆ చిన్న ఐరన్ ముక్కను దాన్ని కొడుతూ ఉంటారు. Finally, you know, the firewood will be opened. మొత్తానికి అది ముక్కలవుతుంది. So like in that way, the Satan also in our lives, he is searching some small gap. సాతాను కూడా మన జీవితంలో ఎక్కడ చిన్న సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. To establish his kingdom. తన రాజ్యాన్ని స్థాపించాలని. Not only with the young people. యవనస్తుల విషయంలోనే కాదు ఇది. Even for the middle aged and older people. మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు. That small gap, you know, maybe a small love of money. ఆ చిన్న సందు ఏంటంటే ధనం మీద కొంచెం ప్రేమ ఉండటం. A small gossip about someone else. లేకపోతే ఎవరి మీద కొండెములు చెప్పటం. Or having some anger in our heart about our partner or some relatives. లేకపోతే మన భాగస్వామి మీదో బంధువుల మీదో చిన్న కోపాన్ని పెట్టుకోవటం. Or someone in the church. లేకపోతే సంఘంలో ఎవరి మీదో కోపం పెట్టుకొని ఉంటాం. Or in our boyfriend or in your girlfriend. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ మీదో, లేకపోతే నీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉండటం. Or your bestie. నీ బెస్ట్ ఫ్రెండ్. Best friend, you know, bestie means she is not a lover, but she is the dearest one for them. Nowadays it is a trend, I think so. Maybe the young people will know that. స్నేహితునికి లవర్ కి మధ్యలో ఉండే ఒక స్థానం బెస్టీ. So many words are surroundings. Even girls are calling other girls as a bro. It's a trend. కాబట్టి అమ్మాయిలు కూడా బ్రో అని పిలుచుకుంటున్నారు. I often used to tell my daughters, shall I call you Vada Poda? వాడా పోడా అని పిలవచ్చా అని అంటాను నేను. But they are talking their friends with, oh bro, please come bro, take it bro. In that way they are talking. అమ్మాయిలు కూడా బ్రో అని పిలుచుకుంటున్నారు. So many trendy words are there. Maybe the teens and young people would know that. కాబట్టి టీన్స్ కి యంగ్ పీపుల్ కి బాగా తెలిసి ఉండొచ్చు ఈ మాటలు. So that kind of small wedge Satan is looking in our lives. కాబట్టి సాతాను చిన్న సందు కోసం చూస్తూ ఉన్నాడు. We often overlook that. దాన్ని మనం పట్టించుకోం అనేక సార్లు. For example, when you are seeing the mobile, మనం ఫోన్ చూసేటప్పుడు you may search some messages or some cooking recipe or some good things. నువ్వేదో మంచిగా చూడొచ్చు, మెసేజ్ లో లేకపోతే వంట గురించో ఏదో చూడొచ్చు. In between some news will come. మధ్యలో ఏదో వార్తలు వస్తాయి. That famous actor is going to marry this person. లేకపోతే ఆయన ఏమైనా పెళ్లి చేసుకోబోతున్నాడు అని వచ్చింది. Okay, we will just see just a news, you know, it may be 1 minute. చూద్దాం ఇది ఎవరు చేసుకుంటున్నారని చూద్దాం అనుకుంటాం మనం. After that, you know, once you see the news, it is as a news initially. మనమేం వార్తలాగే చూస్తాం దాన్ని. After that, you know, all related cinema news will come under that. ఇంకా సినిమాకి సంబంధించిన అన్ని వస్తాయి వీడియోలు. If you already addicted in cinema,
ఇప్పటికే నువ్వు సినిమాలు చూసే అలవాటు ఉండి, automatically we will fall in that sin. ఎందుకంటే ఇప్పుడు అవి చూస్తా ఉంటాం, We will continue to watch that. దాన్ని చూస్తా ఉంటాం. So in that way, Satan is ready to devour our faith and mind. ఆ విధంగా సాతాను నా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి చూస్తాడు. So don't think that anything as it is only small. అయ్యే చిన్నదేగా అని అనుకోవద్దు. Often we used to use the word as in Tamil we use summa. ఊరకనే అంటాం తెలుగులో, Just ఊరకే. the boy getting ready and go to the bus stand. ఆ అబ్బాయి రెడీ అయ్యి బస్ స్టాండ్కి వెళ్తాడు. If her mom and dad would ask him, ఆ అమ్మ నాన్న అడిగితే, where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? Just I am going to bus stand. ఇది ఊరకే బస్ స్టాండ్కి వెళ్తున్నాను. Just summa I am going to here. కాబట్టి ఊరకే ఇక్కడికి వెళ్తున్నాను. But that in the inner heart, we know the reason. కానీ మన హృదయంలో తెలుసు మనం ఎందుకు వెళ్తున్నాము. If you are going to see one friend, you know the exact reason why you are going there. నువ్వు ఒక స్నేహితుని దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు నీకు తెలుసు కదా. But that is enough for Satan. కానీ సైతానికి అది చాలు. So in that way, having, there is the thrill to think some bad, evil things. కాబట్టి చెడ్డ విషయాలు వాటిని ఊహించుకునేటప్పుడు ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది మనకి. We may think that we are not, physically doing that sin. మనం భౌతికంగా ఏం చేయట్లేదు కదా అనుకుంటాం. But you think that just we are thinking about it. నేను కేవలం ఆలోచిస్తున్నాను అంతే కదా అనుకుంటాం. Please look back and your life and think the moments whenever you fall in sin. కాబట్టి మీరు పాపంలో పడిన సందర్భాలని ఒకసారి మీరు ఆలోచించుకున్నట్లయితే గతంలో, it will not suddenly happen to your life. ఇది వెంటనే అకస్మాత్తుగా జరగదు. Some small thought would come in your mind. ఒక చిన్న తలంపు వచ్చి ఉంటుంది ఫస్ట్. After that you will think about it. ఆ తర్వాత దాని గురించి ధ్యానిస్తూ ఉంటాం. Then you will make a plan to execute that. ఆ తర్వాత దాన్ని ఎలా చేయాలని ప్రణాళిక వేస్తూ ఉంటాం. It is not only for sexual sins. అదేదో లైంగిక సంబంధమైనవో అవే కాదు. There is the thrill to hate someone. ఎవరిని ద్వేషించే విషయంలో కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది మనకు అలా ఆలోచిస్తే. Your spouse or life partner or your relatives, if they do any harm or if they speak any bad words at you, నీ భార్యో భర్తో బంధువులో నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, after that we are starting to think about them. ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. This person spoke like that. ఈ వ్యక్తి అలా మాట్లాడాడు. How I can give the reply? ఇప్పుడు నేను ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? I have to give this correct answer to him. ఆయనకి ఈ జవాబు చెబుదాం. I have to pinpoint that error he has already done few months back or 2 months back. కాబట్టి కొన్ని నెలల క్రితం ఆయన కూడా చేశాడు కదా తప్పులు, అవన్నీ ఎత్తి చూపిద్దాం. Okay, my husband would come. భర్త వస్తాడు ఇప్పుడు. Okay, wife would come. లేకపోతే భార్య వస్తుంది. I'll ask like that. నేను ఈ విధంగా అడుగుతాను. I'll pinpoint like that. లేకపోతే ఇలా పలానా తప్పు చేసావని చెబుదాం. I'll recall all those wrong things he has already done in the past. ఇప్పటికే గతంలో ఆమె చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుదాం. So in that way we are thinking, right? మనం ఆలోచిస్తూ ఉంటాం. No, there is some thrill and happiness in our heart. కాబట్టి ఆ విధంగా చేస్తుంటే ఒక విధమైన పైశాచిక ఆనందం ఉంటుంది మనకి. But Satan will be very happy for that. కానీ సాతాను దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. That's what I needed. He will tell you that's what I needed. నేను ఇదే అనుకున్నాను ఇలా చేయాలని. That's enough for me. చాలు నాకు, నేను అనుకున్నది చేసావు. So we have to be very careful, dear brothers. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. In my life I can tell you, నా జీవితంలో నేను చెప్పగలను కొన్ని విషయాలు. whenever I was backslidden, నేను ఎప్పుడైతే వెనక్కి దిగజారిపోతూ ఉంటానో, fall into sin, పాపంలో పడిపోయానో, all the bigger sins and things come initially as a small seed in my mind. పెద్ద వైఫల్యాలు గాని పెద్ద పాపాలు గాని అవన్నీ ఎక్కడ ప్రారంభమయ్యామంటే ఒక చిన్న తలంపు అనే విత్తనం ద్వారా. So we will be very careful about them. కాబట్టి వాటి గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Whenever you are feeling comfort and relax, ఎప్పుడైతే నువ్వు ఆదరణ కలిగి ఉండి విశ్రాంతిలో ఉంటావో అలా. Okay, I will finish all the work. పనంతా అయిపోయింది. This is my time now. ఇప్పుడు నా సమయం ఇది. Okay, all the your household work or office work, or you may have done some critical project. అని ఆఫీస్ వర్క్, ఇంట్లో చేసే పనో లేకపోతే పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. So after that we have some tendency
to have some relaxation. కాబట్టి వెంటనే మనం కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకుంటాం. In that moment, we have to be very, very careful. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం. The busiest moment are safety for us. నువ్వు తీరిక లేకుండా ఉండటం ఎంతో భద్రత అది. Even if we have some temptation or anything, we will be busy, we can avoid easily. ఎందుకంటే నువ్వు శోధన వచ్చినా ఏం వచ్చినా మనం తీరిక లేదు కాబట్టి మనం దాంట్లో పడిపోం. But whenever we feel relaxed, ఎప్పుడైతే మనం రిలాక్స్ గా ఉంటామో always Satan is waiting for that moment. సాతాను చూస్తా ఉంటాడు. And whenever the family is going smoothly, ఎప్పుడైతే ఫ్యామిలీ స్మూత్ గా వెళ్తుందో, no problem, సమస్యలు లేవు, everything is fine, అంతా బాగుంది, ఇప్పుడు that moment we may have some tendency to do some sin. అప్పుడే మనం పాపం చేద్దామని అనుకుంటూ ఉంటాం. Yeah, every day we are reading some news in the newspaper, న్యూస్ చదువుతా ఉంటాం, some accident or something else. ఒక ప్రమాదం జరిగిందనో. Most of the accident will not be happened in the busiest roads. మనం చూసినట్లయితే యాక్సిడెంట్లు ఎక్కువ బిజీగా ఉండే రోడ్లో జరగవు. If there is more traffic and the road is not good, there will be so much of people, we cannot expect any accident in that place. బాగా ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్లు సరిగా లేకుండా జనాలు అందరూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు ఏం జరగవు. But most of the big accident will be happen in the highways. అత్యంత ప్రమాదకరమైన ప్రమాదాలు హైవేస్ లోనే జరుగుతాయి. The road will be free. ఆ రోడ్డు బాగా పెద్దగా ఉంటుంది. You will have enough space to drive your car or bus. కాబట్టి నీ కారు బస్సు నడపడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. Definitely the driver will have no tendency to feel sleep and the accident will happen. డ్రైవర్ కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. So because of that, God is allowing some make us allowing some tough situation in our life. దేవుడు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించడం ద్వారా he will keep busy. దేవుడు మనల్ని తీరిక లేకుండా చేస్తాడు. So we will be sharp and we will aware of our need all the time. అప్పుడు ఏంటంటే మనం ఏ అవసరంలో ఉన్నామో అన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. Okay, we will see one example how he allowed the small seed of sin in his life and miss the God's purpose. కాబట్టి సైతాను ఒక చిన్న విత్తనాన్ని ఆ విధంగా విత్తి దేవుని యొక్క ఉద్దేశం నుండి మనల్ని ఏ విధంగా తప్పిపోయేటట్లు చేస్తాడో చూద్దాం. 2 Samuel 11 2 సమూయేలు 11 మనం చూసినట్లయితే second verse. 2 సమూయేలు 11:2. David is a good person. దావీదు ఒక మంచి వ్యక్తే. He is next to his God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. But here we are see something. ఇక్కడ మనం ఒక విషయం చూసినట్లయితే God mentioned in some place everything is okay in David's life except Bathsheba's matter. కాబట్టి దావీదు విషయానికి వచ్చినట్లయితే ఆయన అన్నిట్లో బాగున్నాడు కానీ ఒక బత్షెబా విషయంలో తప్పిపోయాడు. So that is the matter we are going to read here. అదే ఇక్కడ మనం చూస్తాం. Now when evening came, David arose from his bed and walked around on the roof of the king's house. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా, and from the roof he saw a woman bathing, and woman was very beautiful in appearance. స్నానము చేయు ఒక స్త్రీ కనపడిన, ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి. Okay, we will carefully read the first line of this verse. ఇక్కడ జాగ్రత్తగా మనం చదివినట్లయితే, now when evening came, David arose from his bed. ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి. No, he written so much of psalms. ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. He always do praise and thanksgiving to the Lord. ఆయన ఎప్పుడు కూడా దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండేవాడు. But actually he has to be in that battle on that day. నిజానికి ఆయన ఒక యుద్ధ రంగంలో ఉండాలి వెళ్ళి. He may think like this. ఈ విధంగా ఆలోచించుండొచ్చు. Okay, I'll wake up from the bed. I am waking up from the bed. నేను ఇప్పుడు పడక మీద నుండి లేస్తున్నాను. Summa we will see here. ఏదో ఓరిక అటు ఇటు తిరుగుతా చూద్దాం. Just we see the area and that pond. Okay, we will go some walk. సరే ఊరికే చూద్దాం, అటు ఇటు తిరుగుదాం, అదెలా ఉంది ఇదెలా ఉంది అనుకున్నాడు. He can seek the Lord in that time. నిజానికి ఆ సమయంలో దేవుడిని వెతకొచ్చు, pray to the Lord, ప్రార్థన చేసి ఉండొచ్చు. But okay, that things just we will go for a walk. Finally he fell into that sin. ఊరికే అటు ఇటు తిరుగుతూ చివరికి పాపంలో పడిపోయాడు.
So, young brothers and sisters, please careful about that. Summa, I am just doing or work. కాబట్టి నా ప్రియమైన యవనస్తులారా, ఏదో నేను ఊరకే అటు ఇటు చేస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నానని ఉండొద్దు. Whenever you think that, just I'll do, we will go for a walk, we will do something, we will see this, just we will speak this person, just we will go to that cabin of opposite sex. ఇది ఊరికి ఇది చేద్దాం, అది చేద్దాం, ఆ వ్యక్తితో మాట్లాడదాం, లేకపోతే అమ్మాయితో మాట్లాడదాం, ఈ అబ్బాయితో మాట్లాడదాం, అలా ఉండకూడదు. Even in your office, you have to be very careful. మన ఆఫీసుల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం. If there is no matter to talk with the opposite sex, please be quiet. కాబట్టి ఆ అవతల వాళ్ళతో మాట్లాడటానికి నిజానికి ఏమీ పని లేనప్పుడు మాట్లాడకూడదు. So, I saw some people, I also saw in my flesh. నేను కొంతమందిని చూశాను, నా శరీరంలో కూడా దాన్ని చూశాను. If the same gender going, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అలా వెళ్తున్నప్పుడు they won't speak anything. వాళ్ళేం పెద్ద మాట్లాడుకోరు. If the opposite gender or some woman is coming, కానీ ఒక స్త్రీయో లేకపోతే ఒక స్త్రీకి పురుషుడు అలా వస్తున్నప్పుడు, what ma'am, how are you ma'am? మేడం ఎలా ఉన్నారు? What food in the home today? ఏంది ఇంట్లో ఏం వండారు ఈ రోజు? You came little early today? ఏంటి ఈ రోజు త్వరగా వచ్చారు? How is your project? ఏంటి మీ ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? These are all fond of nearness. ఇవన్నీ కూడా మనం దగ్గర అవటానికి. We cannot do or commit any adultery in the office. అంటే అక్కడే మనమే వ్యభిచారం చేయం. But that fond of nearness. ఏదో మనం దగ్గర సన్నిహితం అవ్వాలని. Just we will speak something. ఏదో ఒకటి మాట్లాడతాం అలా. We have to be very careful for that. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. For both sister and brothers. అది సహోదరులైనా సహోదరులైనా. So in that way, in the David's life, that gross sin, bigger sin has been started as a small way, as a seed. కాబట్టి దావీదు జీవితంలో అంత పెద్ద పాపము కూడా ఒక చిన్న తలంపుతోనే ఒక విత్తనం వలె ప్రారంభమైంది. Okay. We'll turn to Genesis 4. ఆదికాండము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, here we see one man. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. We are now reading about Cain and Abel. ఇక్కడ కయీను హేబేలు గురించి మనం చూస్తాం. So it came, third verse. 3వ వచనం. So it came about in the course of time that Cain brought an offering to the Lord of the fruit of the ground. Abel on his part also brought of the firstlings of his flock and of their fat portions. And the Lord had regard for Abel and for his offering. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. Here God accepted Abel's offering. ఇక్కడ యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. No, he has not accepted Cain's offering. కయీన్ని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. After that, Cain's countenance fallen. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, God is asking him. దేవుడు అడుగుతున్నాడు కయీన్ని. No, God has given time to Cain. కయీనుకి కొంత సమయాన్ని ఇచ్చాడు. Already the seed of anger has been planted in his mind. కోపం అనే విత్తనము తన మనసులో ఎప్పుడే నాటుకొని పోయింది. But God asking him. కానీ దేవుడు అడుగుతున్నాడు. 6th verse. 6వ వచనము. Why are you angry? నీకు కోపమేలా? And why has your countenance fallen? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? So, but Cain will not give his ear for those words. కానీ కయీను ఆ మాటల్ని లక్ష్య పెట్టలేదు. Then he go and think about that. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Okay, God has accepted Abel. దేవుడు హేబేల్ని He rejected my offering. నా అర్పణని If Abel is not here, I will be the only person. అదే హేబేలే లేకుండా నేను చేసినట్టు నేను ఒక్కడే ఉంటాను కదా. So then obviously he has to accept my offering. అప్పుడు దేవుడు నా అర్పణ అంగీకరించాల్సిందే కదా. No, he may have some temptation to continuously thinking like that. ఆ విధంగా ఆ శోధనలో ఆలోచిస్తూ ఉన్నాడు. After that we are reading here, he spoke with his brother. ఆ తర్వాత తన సహోదరుడితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. No, he might not have talked something like that, I am going to kill you. ఒకవేళ అలా మాట్లాడినట్లయితే నేను చంపివేస్తాను. He may speak like in some sweet way.
he may have some plotted evil plan and take him out and kill him. కాబట్టి ఏదో ఒక మధురమైన మాటలు మాట్లాడి ఏదో ఒక కుయుక్తితో బయటికి తీసుకువెళ్లి చేశాడు. Yes, brother, sister, see here. నా ప్రియ సోదరి సోదరులారా ఇక్కడ చూడండి. The same situation will not come in our life. మన జీవితంలో అలానే రాకపోవచ్చు. But with our spouse, మన భార్యతో, the brother in the church, సంఘంలోని ఒక సహోదరుడితో, or some colleague in our office. లేకపోతే మన ఆఫీసులోని సహోద్యోగితో. Often we are getting and have the grudge on them. తరచుగా మనము వాళ్ళ మీద పగ పెట్టుకుంటాం. That moment we have to be very careful. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. We should not allow Satan to put that axe on that wedge. కాబట్టి అప్పుడు సాతాను ఆ ఏదైతే చిన్న చీలిక మీద కొట్టేటట్లు మనం అనుమతించకూడదు. Suddenly, Lord, please forgive me. ప్రభువా నన్ను క్షమించండి. So I should not have any bitter thoughts on my brother. నా సహోదరుని మీద చేదైన అనుభవాలు నేను పెట్టుకోకూడదు. Yeah, there may be the reason or unreason. అది కారణం ఏదైనా కావచ్చు, కాకపోయి ఉండొచ్చు. But I should not have any bitter thoughts. కానీ నేను చేదైన భావాలని నా సహోదరుని మీద నేను పెట్టుకోకూడదు. I should not curse anyone in my heart. నా హృదయంలో నేను ఎవరిని శపించకూడదు. Any human is not my enemies. ఏ మానవుడు కూడా నా శత్రువు కాదు. My spouse is not my enemy. నా భార్య నా శత్రువు కాదు. My colleague is not my నా enemy. సహోద్యోగి నా శత్రువు కాదు. My neighbor is not my నా enemy. పొరుగువాడు నా శత్రువు కాదు. Or someone in the church, in case if the Lord blessed him better than you, he is not my enemy. సంఘంలో నాకంటే ఇంకొక సహోదరుని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తే ఆ సహోదరుడు నాకేమీ శత్రువు కాదు. We can see that brother. దాన్ని మనం ఆ సహోదరుని చూడొచ్చు. మనం We can see that sister. ఆ సహోదరిని చూడొచ్చు. Lord, you have blessed him. ఆ వ్యక్తిని నువ్వు ఆశీర్వదించావు. Blessed her. ఆ వ్యక్తిని నువ్వు ఆశీర్వదించావు. Okay, I will learn something from his or her life. కాబట్టి ఆయన జీవితం నుంచో ఆమె జీవితం నుంచి నేను నేర్చుకుంటాను. I can follow their faith. నేను వారి విశ్వాసాన్ని వెంబడిస్తాను. I would not have any bitterness on anyone, Lord. కాబట్టి ఎవరి మీద నేను చేదైన భావాలు పెట్టుకోను ప్రభువా. No, if you think in our heart, మన హృదయంలో ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే, then there won't be any place for Satan. సైతానికి ఎటువంటి స్థానం ఉండదు. So he will flee from us. మన యొద్ద నుండి పారిపోతాడు. One man, walking in the desert. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. He has a camel. అతను ఒక ఒంటె ఉంది. Both are walking. నడుస్తూ ఉన్నారు ఇద్దరు. A long time they walked. అలా ఎక్కువ దూరం ప్రయాణించారు. Night came. రాత్రి అయింది. The man, prepared one tent for him. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన కోసం ఒక టెంట్ వేసుకున్నాడు. So because of the snow he went and sleep inside. కాబట్టి ఆ మంచు ఉంది, అది ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి పడుకోవాలనుకున్నాడు. The camel lying outside. ఆ ఒంటేమో బయట ఉంది. After some time, the camel has one request. కొంత సమయం తర్వాత ఒంటె ఒక విషయం అడిగింది. She asked that person, I just wanted to insert my nose into this tent. ఏదో నా తల వట్టికి లోపల పెట్టుకుంటానని రిక్వెస్ట్ చేసింది. My whole body will be outside. నా శరీరం అంతా బయటే ఉంటది. Only the nose. ఏదో ముక్కు వట్టికి లోపల పెట్టుకుంటాను. Then that man give the place to the camel. ముక్కే కదా అని ఇచ్చాడు. To keep his nose. ముక్కే కదా అని ఇచ్చాడు. After some time she has another request. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. I just wanted to pull only my face. నా ముఖం వట్టికి పెట్టుకుంటాను. So the head portion. నా తల భాగం వట్టికి పెట్టుకుంటాను. Then he allowed. సరేలే అని. After some time it asked, shall I put both of my front legs into the tent? నా ముందల కాళ్ళ వట్టికి పెట్టుకుంటాను అడిగింది మళ్ళీ. He allowed. సరే అన్నాడు. Then she requested for half of the body. ఆ తర్వాత నా సగం బాడీ పెట్టుకుంటానని అడిగింది. After some time, ఆ తర్వాత చూస్తే the man who prepared the tent outside. ఆ టెంట్ వేసిన వ్యక్తి బయట ఉన్నాడు. The camel is sleeping in the ఒంటేమో లోపల ఉంది. లోపల ఉండి పడుకుంది. So in that way, the Satan will come step by step in our life. కాబట్టి సాతాను కూడా కొంచెం మన జీవితంలో. Yeah, we may think that small sin, small video, small shots. మనం అనుకుంటాం ఏదో చిన్న వీడియోనే కదా, చిన్న షార్టే కదా, or small reel, అయ్యో చిన్న రీలే కదా అనుకుంటాం. or small meme about cinema. లేకపోతే సినిమా చిన్న మీమే కదా అనుకుంటాం. Nowadays people are creating memes for the public people using cinema dialogues. కొంతమంది ఏంటంటే పబ్లిక్ ఫిగర్స్ ని పెట్టి సినిమా డైలాగులు పెట్టి మీమ్స్ చేస్తున్నారు. We can enjoy that. Yeah, this is just us for laughing. అదేదో నవ్వుకోవడానికి అనుకుంటాం మనం. But we are giving one seat to Satan
to sit in our mind. కాబట్టి సాతానికి మన మైండ్ లోకి రావడానికి ఒక స్థలం ఇచ్చాం మనం. We will be careful, dear brothers. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. We will turn to Proverbs 4:23. సామెతలు 4:23. Watch over your heart with all diligence, for from it flow the springs of life. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Okay, in Living Bible, this verse, beautifully written. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఇది ఎంతో అందంగా తర్జుమా చేయబడింది. Carefully guard your thoughts, చాలా జాగ్రత్తగా నీ తలంపుల్ని కాపాడుకో. because they are the source of true life. ఎందుకంటే అవే నిజమైన జీవానికి సోర్స్ గా ఉన్నాయి. So we have to carefully guard our thoughts. కాబట్టి మన తలంపుల్ని భద్రంగా కాపాడుకోవాలి. So there are some source in our lives. కాబట్టి మన జీవితంలో కొన్ని మూలాలు ఉంటాయి. In any family, the husband will be the source of income. కాబట్టి ఏ కుటుంబంలో చూసినా భర్త ఆ ఆదాయానికి మూలంగా ఉంటాడు. So we have to be very careful in our health. The brothers, the husband of the home, will be very careful about his health. కాబట్టి ఆ పురుషుడు సంపాదించే పురుషుడు తన ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. No, if his health spoiled, the income of the family will be stopped. ఆ సంపాదించే వ్యక్తి ఆరోగ్యం బాగలేకపోతే ఇంకా ఆదాయం రాదు. Or if both are working, they will be careful about taking leaves or health, everything. కాబట్టి ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఆరోగ్యం గురించి లీవ్స్ గురించి జాగ్రత్తగా ఉంటారు. In the worldly way, we are very wise on that matter. కాబట్టి మనం లోకానుసారంగా చూస్తే ఎంతో జ్ఞానం కలిగి ఉంటాం ఈ విషయాల్లో. But for our life, there is one source. కానీ మన జీవితానికి సంబంధించి చూస్తే మన జీవానికి కూడా ఒక మూలం ఉంటుంది. If you want to life in your life, there are two different meaning. Jeevan, if you want to jeevan in your life, నీ జీవితంలో నీకు జీవం కావాలంటే you have to guard your thoughts. నీ తలంపులను భద్రపరచుకోవాలి. Yes, brother, sister, guard your thought means we should not give place for these small sins in our life. మన తలంపుల్ని కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలంటే ఈ చిన్న పాపాలకి మనం అవకాశం ఇవ్వకూడదు. Yeah, we will be concerned about adultery. మనం వ్యభిచారం గురించి జాగ్రత్తగా ఉంటాం. Or murder. లేకపోతే ఒక హత్య గురించి జాగ్రత్తగా ఉంటాం. Or putting your signature for some wrong documents. లేకపోతే ఒక తప్పుడు పత్రం మీద సంతకం చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. Telling lies. అబద్ధం చెప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. Or beating someone. లేకపోతే వేరే వాళ్ళని కొట్టకుండా చూసుకుంటాం. Shouting in the street. లేకపోతే రోడ్ల మీద అరవకుండా చూసుకుంటాం. Seeing movies. లేకపోతే సినిమాలు చూడకుండా జాగ్రత్తగా ఉంటాం. But we have to be more careful on these small seeds. కానీ చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. The evil thoughts. మన దుర్మార్గమైన తలంపులు. Evil thoughts about anything. దేని గురించైనా చెడు తలంపులు. Lust or anger or love of money or anything. మోహం విషయంలో, కోపం విషయంలో, ధనాశ, అది ఏదైనా కావచ్చు. If there is some appearance of a sin, we have to be very careful. అసలు కీడుగా కనపడినా కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. We will turn 1 Thessalonians 5:22. మొదటి తెస్సలోనిక 5:22 మనం చూసినట్లయితే, you please read. ప్రతి విధమైన కీడునకు abstain from every form of evil. ప్రతి విధమైన కీడుగా కనపడు ప్రతిదానికి దూరంగా ఉండండి. Yeah, please listen, young brothers and sisters. యవనస్తులారా వినండి. Whenever you are having some doubt in your life, నీ జీవితంలో ఒక విషయంలో ఏదైనా సందేహం ఉంటే, shall I do this? నేను చేయొచ్చా? Shall I go there? నేను అక్కడికి వెళ్ళొచ్చా? Shall I see this? దీన్ని చూడొచ్చా? In case if you have some doubt, మీకు ఏదైనా సందేహం ఉంటే, you are doubting that there may be some evil. అక్కడ ఏమైనా కీడు ఉండొచ్చేమో అని నీకు ఒక సందేహం వస్తే, appearance of evil, అది కీడుగా కనపడుతుంటే, it is better to not do that. దాన్ని చేయకుండా ఉండటం మంచిది. We have to abstain from that. దాని నుంచి తొలగిపోవటం మంచిది. Appearance of evil. కీడుగా కనపడు ప్రతిదానికి. If we careful on that,
దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే definitely we will be protected in many ways in our life. కాబట్టి మన జీవితంలో అనేక వాటి నుంచి మనం కాపాడబడతాం. Lot is one example. లోతు ఒక ఉదాహరణగా ఉన్నాడు ఈ విషయంలో. Even we heard yesterday in the youth camp. నిన్న యూత్ క్యాంప్ లో కూడా మనం విన్నాం. No, he has the chance of choosing something. ఒక విషయాన్ని ఎన్నుకునే అవకాశం వచ్చింది ఆయనకి. Based on the appearance of that field and flat surface, he chosen that place opposite to Sodom. కాబట్టి సొదొమ దగ్గర బాగా ఉందని దాన్ని ఎంచుకున్నాడు. We will turn to Genesis 13:11. ఆదికాండము 13-11 మనం చూసినట్లయితే So Lot chose for himself all the valley of the Jordan, and Lot journeyed eastward. Thus they separated from each other. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. Please see here. ఇక్కడ చూసినట్లయితే Lot is seeing all the positive things of that place. కాబట్టి ఆ స్థలం గురించి ఎంత బాగుంది ఏంటి అవన్నీ చూస్తా ఉన్నాడు. But there are some hidden evil in that place. కానీ దాంట్లో దాచబడి ఉన్న కీడు అనేది ఒకటి ఉంది. We are seeing that 13th verse. 13వ వచనంలో మనం చూస్తే Now the men of Sodom were wicked exceedingly and sinners against the Lord. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. Whenever we are taking some decision based on the appearance, ఏదైనా కనపడే విషయంలోనే చూసి మనం ఒక నిర్ణయం తీసుకుంటుంటే this is good to see. అది చూడటానికి బాగుంది. When you are choosing your life partner, మీ జీవిత భాగస్వామిని కూడా ఎన్నుకునేటప్పుడు this boy is very beautiful and handsome. ఈ అబ్బాయి ఎంతో అందంగా ఉన్నాడు. This girl is very nice. ఈ అమ్మాయి ఎంతో బాగుంది. She is very smart. ఆమె ఎంతో బాగుంది. But that's okay. But we have to see other things also. అదొకటే కాదు కానీ మనం ఇతర విషయాలు చూడాలి. Are you concerned about their spiritual life? వాళ్ళ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు చూస్తున్నావా? Are they seeking the Lord wholeheartedly? వాళ్ళు ప్రభువుని పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నారో లేదో చూస్తున్నావా? The God is their first desire in their life. వాళ్ళ జీవితంలో దేవుడే ప్రథమంగా ఉన్నాడా? If you take the decision based on that, దాన్ని ఆధారం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, keeping the God center of your life, దేవుడే కేంద్రంగా ఉండేటట్లు మనం చూసి చేసుకున్నట్లయితే, if you take decision in that way, ఆ విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటే, you will be protected for all harms and dangers. కాబట్టి అనేక ప్రమాదాల నుండి మనం కాపాడబడతాం. Here Lot is choosing, this is very green and a nice place. ఇక్కడ లోతు కూడా ఆ ప్రాంతం చాలా బాగుందని ఎంచుకున్నాడు. We don't need to climb any hills. ఈ కొండలు ఎక్కాల్సిన పని లేదు. All the amenities are here. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. Sodom is already developed city. సొదొమ ఎంతో బాగా అభివృద్ధి చెందిన పట్టణం. We don't need to go inside of the Sodom. సొదొమ లోపలికి మనం వెళ్ళొద్దు. If you go there, the people will tell Lot go inside the Sodom, he is backslidden. వాళ్ళ సొదొమ లోపలికి వెళ్తే ఏంటి లోతు వెనక దిగజారిపోయాడు అనుకుంటారు అందరూ. We just keep our tent just in front of Sodom. సొదొమ కొంచెం ముందు మనం గుడారం వేసుకుందాం. So we can enjoy all the amenities in the Sodom. ఆ సొదొమలో ఉన్న సౌకర్యాలన్నిటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. We also have some good name as a Christian. మనం క్రైస్తవుని ఒక మంచి పేరు కూడా ఉంచుకోవచ్చు. Are you coming to the church in that way? ఆ విధంగా మనం సంఘానికి వస్తున్నామా? If you go to church, the people will tell you he's a Christian boy attending church, good person. ఆ సంఘానికి వస్తున్నట్లయితే ఈయన క్రైస్తవుడే, మంచి అబ్బాయి, రోజు ఎప్పుడు వస్తుంటాడని చెబుతారు. Once you leave from here, you will have all the filthy things in your life. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో అసహ్యకరమైన విషయాలన్నీ చేస్తున్నాము. Like all bad friendship, చెడ్డ స్నేహం, watching movies, సినిమాలు చూడటం, playing games, లేకపోతే అనవసరమైన గేమ్స్ ఆడటం. If anyone cracking some bad jokes, you are giving company at them. ఎవరైనా చెడు జోకులు వేసినప్పుడు వాళ్ళతో కలిసిపోవటం. You are attending all the parties in your office. నీ ఆఫీస్ లో జరిగే పార్టీలన్నిటికి వెళ్ళటం. Or you may show some appearance in the church, and in your relative's house we can see another face of you. కాబట్టి సంఘంలోనే ఒక విధంగా ఉంటాం, వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఇంకొక విధంగా ఉంటాం. But the result will be very worst, dear brothers. కానీ నా ప్రియ సహోదరు, దాని ఫలితం ఎంతో దారుణంగా ఉంటుంది. On that day, Lot taking that decision, లోతు ఆ రోజు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, it is kind of one small decision. ఏదో చిన్న నిర్ణయం అనుకున్నాడు. Like when we are going to purchase something,
మనం ఏదైనా కొనేటప్పుడు we can go to this shop instead of that shop. మనం ఆ షాప్కి వెళ్ళే వాళ్ళు ఈ షాప్కి వెళ్తాం. I am fixing my residence here instead of that place. లేకపోతే నేను ఎక్కడ ఉండాలి అక్కడ బదులు ఇక్కడ ఉంటున్నాను. In that way he has taken one decision. ఆ విధంగా అనుకున్నాడు ఆయన. But his entire generation has been lost. కానీ తన తరం అంతా కూడా నశించిపోయింది. He lost his wife. తన భార్యను కోల్పోయాడు. Her daughters would have had committed sin with him, and they generated one bad generation. తర్వాత తన కూతురు తనతోనే పాపం చేసి తర్వాత ఎంతో భయంకరమైన వాళ్ళు వచ్చారు. So if you are taking decision without God, దేవుడు లేకుండా మనం ఒక నిర్ణయం తీసుకుంటే, if God is not center in that decision, ఆ నిర్ణయంలో దేవుడే కేంద్రంగా లేకపోతే our life may be ended up like this. మన జీవితం కూడా అలా నశించిపోవచ్చు. So we will be careful, dear brothers. కాబట్టి నా ప్రియ సోదరులారా, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. We will turn Proverbs 4:14. సామెతలు 4:14 మనం చూసినట్లయితే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. Do not enter the path of the wicked, and do not proceed in the way of evil men. So here we are reading wicked men and evil men. ఇక్కడ భక్తిహీనుల గురించి దుష్టుల గురించి చదువుతున్నాం. So all the time it may not be some human. అంటే ఎప్పుడు కూడా ఒక మనిషి అవ్వాల్సిన అవసరం లేదు. It may be your Facebook account, లేకపోతే నీ ఫేస్బుక్ అకౌంట్ అయి ఉండొచ్చు, అది or your Instagram, లేకపోతే నీ ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు. or if you have some Instagram or Facebook in some other name, నీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడి వేరుగా ఉండొచ్చు పేరు. you may have some good name in the church. ఆ సంఘంలో ఒక మంచి పేరు నువ్వు పెట్టుకొని ఉండొచ్చు. If you see or have company with all filthy things, it may not be, it may be disclosed and come revealed to anyone. కాబట్టి ఒకవేళ నువ్వు చేసే పనులన్నీ బయటపడతాయని, exposed to church, సంఘంలో వాళ్ళకి తెలుస్తుందని, so you may have some other name account, ఏదో వేరే పేరు పెట్టుకోవచ్చు ఆ ఐడికి. or your college mate, లేకపోతే నీ కాలేజ్ మేట్, or your WhatsApp account. లేకపోతే నీ వాట్సాప్ అకౌంట్. All the WhatsApp groups are okay for you? అంటే నువ్వు ఉన్న వాట్సాప్ గ్రూపులన్నీ బాగానే ఉంటున్నాయా? You are getting clean messages in all the groups. ఆ గ్రూప్స్ అన్నిట్లో క్లీన్ మెసేజ్లే వస్తున్నాయా? You may have some 5 spiritual groups. ఒక 5 స్పిరిచువల్ గ్రూపుల్లోనే ఉండుండొచ్చు. One from your alumni or friends or from your relate. ఒకటేమో నీ అల్యూమినియో లేకపోతే స్నేహితులు బంధువులు ఎవరిదో ఉండొచ్చు. అందులో they may inject some poison in your life. అందులో కొంచెం విషయం వాళ్ళు చల్లొచ్చు. We can come out from those groups, dear brothers. కాబట్టి వాటిలోంచి బయటికి రావాలి మనం. Nowadays our children also using our phones. ఇప్పుడు మన పిల్లలు కూడా మన ఫోన్లు ఉపయోగిస్తున్నారు. You may have some sense or discernment to take the messages in the filtered way. కాబట్టి నీకు పెద్దవాడి కాబట్టి కొన్నిటిని నువ్వు తీసివేయచ్చు, చూడకపోవచ్చు. But what your children will think? మన పిల్లలకి ఏంటి దాని విషయం? Yeah, my dad will see these kind of jokes. మా నాన్న కూడా ఏ జోకులు చూస్తున్నాడు. My dad is in one group, all the people will send some cinema songs. మా నాన్న కూడా గ్రూప్ లో ఉన్నాడు, వాళ్ళందరూ సినిమా పాటలు పెడుతున్నారు. All memes will come to my mom's account. ఆ మీమ్స్ అన్ని మా మామ అకౌంట్ కే వస్తున్నాయి. That child will pass this information to another child in the church. ఆ చైల్డ్ ఏం చేస్తారంటే సంఘంలో ఉన్న ఇంకో పిల్లవాడితో చెప్తారు. These are all not sin, my dad and mom is seeing, ఇవన్నీ తప్పే ఉంది, మా నాన్న మా అమ్మే చూస్తున్నారు ఇవన్నీ. So we should not give place for that, dear brothers. నా ప్రియ సహోదరులారా, దానికి మనం స్థానం ఇవ్వకూడదు. They will be corrupted. వాళ్ళు కూడా చెడిపోతారు. No, we will be the reason for some another worst generation. కాబట్టి మనం కారణం అవుతాం ఒక తరం నశించిపోవడానికి. We have seen all bad example. మనం ఇప్పుడంతా చెడ్డ ఉదాహరణ చూసాం. But if you are careful on your thoughts and guard your thoughts, definitely God will honor you and bless you. కాబట్టి మన తలంపులను భద్రపరచుకుంటూ కాపాడుకుంటూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. We know దానియేలు మనకు తెలుసు. In Daniel 2:19, దానియేలు 2:19 మనం చూస్తే, yeah, before that we all think that Daniel has been tested for 10 days with that food. మనం అనుకుంటా దానియేలు 10 రోజులే ఆ
ప్రత్యేకమైన ఆహారంతో పరీక్షించబడ్డాడని మనం అనుకుంటాం. Actually, Brother Victor said in one message, సోదరు విక్టర్ గారు ఒక వర్తమానంలో చెప్పారు, that is the testing period to prove that supervisor. కాబట్టి ఆ 10 రోజులు ఆ సూపర్వైజర్ కి రుజువు చేయడానికి అలా చేశారు. But after that he has ate that food for 3 years. ఆ తర్వాత అదే ఆహారం 3 సంవత్సరాలు తిన్నాడు ఆయన. Untasty food. ఆ రుచి లేని ఆహారాన్ని, only spinach and vegetables and other కేవలం dal and all. కూరలు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటి. But God has honored Daniel. కానీ దేవుడు దానియేలును గణపరిచాడు. He has given visions. దర్శనాలను ఇచ్చాడు. We are reading in 19th verse. 19వ వచనం మనం చూసినట్లయితే, Then the mystery was revealed to Daniel in a night vision. Then Daniel blessed the God of heaven. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. No, if we are in control, మనము ఆ విధంగా స్వీయ డిసిప్లిన్ లో ఉంటే, if we take decisions, center of God, దేవుడు కేంద్రంగా ఉన్న నిర్ణయాలు మనం తీసుకుంటే, surely God will honor us, dear brothers. దేవుడు తప్పకుండా మనల్ని గణపరుస్తాడు. We know Joseph. యోసేపు గురించి మనకు తెలుసు. The Potiphar's wife, every day she is coming and speaking with Joseph. పోతిఫరు భార్య ప్రతిరోజు యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. She put one seed every day. ప్రతిరోజు ఒక విత్తనం విత్తి వెళ్తూ ఉంది. After speaking with her, Joseph may go to his bedroom. యోసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత తన పడక గదిలోకి వెళ్ళి, he can think like this. కావాలంటే ఇలా ఆలోచించవచ్చు. Okay, she is coming and speaking with me. ఆమె వచ్చి మాట్లాడుతుంది నాతో. No one will know that. ఎవరికి తెలియదు. I am not willingly go and doing that sin. నేనే కావాలని పాపం చేయట్లేదు కదా. In this critical situation I can do that. ఈ క్లిష్ట పరిస్థితిలో చేయొచ్చులే. So he can think like that, and he can repeatedly thinking and giving place for that evil thought. కాబట్టి ఆయన దాని గురించి ఆలోచిస్తూ ఆ చెడు తలంపుకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. But if he think even one day or 2 day, definitely he would have committed that sin when she approached. ఒక్క రోజైనా 2 రోజులు అలా ఆలోచించుంటే ఆయన పాపం చేసి ఉండేవాడు. But he not even given place for that single seed or thought. ఒక్క తలంపుకు కూడా ఆయన స్థానమే లేదు. We read in Genesis 39. ఆదికాండం 39. 39:9. 39:9. There is no one greater in the house than I, and he has withheld nothing from me except you, because you are his wife. Please read carefully this line. How then could I do this great evil and sin against God? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. No, he always has the Lord in front of him. ఎప్పుడు కూడా దేవుణ్ణే పెట్టుకున్నాడు యోసేపు. He is not telling that how can I do this sin against your husband? నీ భర్తకి వ్యతిరేకంగా ఎలా చేయగలను అనలేదు. Or how can I do this all the people in this palace? అయితే ప్యాలెస్ లో ఉన్న మనుషులందరికీ విరోధంగా ఎలా పాపం చేస్తాను, my name will be spoiled, నా పేరు చెడిపోతుంది అనలేదు. I'll be caught, నన్ను పట్టుకుంటారేమో అనలేదు. But he told how I can do this sin against God. దేవునికి విరోధముగా నేను ఎలా పాపము కట్టుకొందును. No, if we have God in front of us all the time, ఎల్లప్పుడూ కూడా దేవుడు మన ఎదుట ఉన్నట్లయితే, that is the protection, dear brothers. అదే మనకు భద్రత. No, we will be safe. మనం భద్రంగా ఉంటాం. That thought will protect us. ఆ తలంపే మనల్ని. We can see so many example like this. ఈ విధంగా మనం అనేక ఉదాహరణలు చూడొచ్చు. Another thing, Rehabites. రేకాబీయులు మనం చూసినట్లయితే, they obeyed what their fathers told. వాళ్ళ తండ్రి ఏదైతే చెప్పాడో, God has honored them, and he has given one promise at the end of that chapter. దేవుడు వాళ్ళని గణపరిచి ఆ అధ్యాయం చివరిలో ఒక వాగ్దానం చేశాడు దేవుడు. Jeremiah 35:19. You can read it in the home. మీరు ఇంట్లో చదువుకోవచ్చు. ఇర్మియా 35:19. So we will be very careful with the small seed or bad thoughts, evil thoughts in our life. చిన్న తలంపైన చిన్న విత్తనం వంటిది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా. There is the quote. ఒక కొటేషన్ ఏ విధంగా ఉంది, feed your focus. కాబట్టి నీ ఫోకస్ ని ఫీడ్ చేయండి, starve your distractions. కాబట్టి మన డిస్ట్రాక్షన్లకి స్టార్వింగ్ చేయాలి. Actually
what is our focus? మన ఫోకస్ ఏంటి? We have to become like Jesus. మనం యేసు ప్రభువులే ఉండాలి. We have to do something for the Lord. ప్రభు కోసం ఏమన్నా చేయాలి. We have to keep good testimony. మనం మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. We have to be a good disciple for the Lord. ప్రభు కోసం మంచి శిష్యుని వలె ఉండాలి. We have to build one family for the Lord. కాబట్టి దేవుని కోసం ఒక కుటుంబాన్ని నిర్మించాలి. There are so many focus like this. కాబట్టి ఈ విధంగా మన ఫోకస్ ఉంటుంది. Even in this world we have some focus. ఈ లోకంలో కూడా కొన్ని We have to work hardly. మనం కష్టపడి పని చేయాలి. We have to earn our money. మనం డబ్బులు సంపాదించుకోవాలి. Those are all our focus. ఇదే మన ఫోకస్. But we have to feed that focus every day. ఆ ఫోకస్ ని మనం ఫీడ్ చేయాలంటే, if you want to become like his disciple, how you can feed? మరి ఆయన శిష్యుల్లాగా మనం ఉండాలంటే మనం దాన్ని ఎలా పోషించాలి? You have to spend time with the Lord. ప్రభుతో సమయాన్ని గడపాలి. You have to spend time with brothers. సహోదరులతో సమయాన్ని గడపాలి. You have to read your Bible. మనం బైబిల్ని మనం చదువుతూ ఉండాలి. So you can feed in that way. ఆ విధంగా మనం పోషించాలి దాన్ని. There are some distractions for us. మనకు కూడా కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. For example, if you take your mobile and want to see something, ఆ ఫోన్ తీసుకొని ఏదో చూడాలనుకుంటాం. Initially it may be small desire in your heart. ప్రారంభంలో అది చిన్న కోరిక, అది we can starve it. కానీ మనం దాన్ని స్టార్వ్ చేయొచ్చు. No, I won't do this. నేను దీన్ని చేయను. You can starve that desire. కాబట్టి ఆ కోరికకి మనం పోషించకూడదు. Or you can have some tendency to give some answer to your life partner or some colleague. కాబట్టి నీ జీవిత భాగస్వామికి కొలీగ్ ఏదో జవాబు ఇవ్వాలనుకుంటావు. You may have some tendency to pass some harsh words to someone else. ఎవరితోనో కఠినమైన మాటలు మాట్లాడని ప్రేరేపించబడతావు. We can starve that. దాన్ని కూడా మనం పోషించకుండా ఉండొచ్చు. Yeah, you are hearing something about somebody in the church. సంఘంలో ఎవరి గురించి ఏదో విన్నావు. You may have the curiosity to discuss about that. కాబట్టి దాని గురించి అందరికీ చెప్పాలనే కుతూహలం ఉంటుంది మనకి. Yeah, you know that sister is doing this, that brother do that. In that way we will have some curiosity. కాబట్టి మనకి వెళ్ళి అందరికీ చెప్పాలంటే, మీకు తెలుసా సిస్టర్ ఇలా చేశారు, ఈ బ్రదర్ ఇలా చేశాడు. No, we will defile ourselves. ఆ విధంగా మనల్ని మనమే కలుషితం చేస్తాం. We also defile other person. వేరే వాళ్ళని కూడా కలుషితం చేస్తాం. We can starve that desire. దాన్ని కూడా మనం పోషించకూడదు. So in that way we can starve all those evil desires, evil seeds in our mind. కాబట్టి ఆ చెడ్డ తలంపుల్ని, చెడ్డ విత్తనాలని మనం పోషించకుండా ఉండొచ్చు. Please be careful when you have small distraction. కాబట్టి మనకి ఆ చిన్న డిస్ట్రాక్షన్ వచ్చినా మనం జాగ్రత్తగా ఉండాలి. If you starve it or avoid it in that level, you may escape from the gross sin. కాబట్టి మనం అక్కడే దాన్ని తుంచివేసినట్లయితే మనం పెద్ద పాపంలో పడకుండా ఉంటాం. You may be tempted if you go to some places. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మనం శోధించబడతామని అనిపించినప్పుడు, before your salvation you may have some bad things in that place, or you have committed some sins. నువ్వు రక్షించబడక మునుపు కొన్ని చోట్లకి వెళ్ళావు, కొన్ని పాపాలు చేసావు. Please avoid that relative's house or that place. ఆ బంధువుల ఇంటికో లేకపోతే పలానా చోటుకో వెళ్ళటం మానేయాలి. Avoid that friend. కాబట్టి ఆ స్నేహితుడిను you can set your computer in such a way that you will not be tempted. కాబట్టి కంప్యూటర్ కూడా మనం అందరూ కనపడి పెట్టుకున్నట్లయితే మనం శోధించబడం. In your home, not only for the younger brothers, even older brothers and sisters. ఇది కేవలం యవనస్తులకే కాదు, పెద్దవాళ్ళకు కూడా. So we can set our screen, it will be appear for everyone in the house. కాబట్టి మనం స్క్రీన్ ఎలా పెట్టుకోవాలంటే అందరూ కనపడేటట్టు పెట్టుకోవాలి. That will protect us. అదే మనల్ని కాపాడుతుంది. If you are see something in your mobile, మీ ఫోన్ లేదని చూస్తున్నప్పుడు, not always possible. ప్రతిసారి అది సాధ్యపడదు. Especially when you are feeling relaxed and want to see some entertainment. ముఖ్యంగా మనం రిలాక్స్ అయ్యి ఏదైనా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి వెళ్తున్నప్పుడు, keep your mobile in such a way that other people in your house can see that. మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా చూసేటట్లు నీ స్క్రీన్ పెట్టుకోవాలి. Apart from that, as per Hebrews 5:7, we can cry out the Lord. అంతకు మించి హెబ్రీ 5:7 మహారోదనతో కన్నీళ్లతో దేవుని వేడుకోవాలి. Jesus, our Lord Savior, in this, when he was in this world, he cried towards the Lord. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అటువంటి మొర పెట్టారు. Many times we heard that verse in the church. సంఘంలో అనేక సార్లు విన్నాం ఆ మాటను మనం. Whenever we will be tempted, brothers sisters, we can cry to the Lord. నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎప్పుడు శోధించబడిన మహారోదనతో కన్నీళ్లతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. Even for bigger sin and smaller sin. అది ఎంత పెద్ద పాపమైనా, ఎంత చిన్న పాపమైనా,
don't take anything as easy way. ఏదో సులభంగా తీసుకోవద్దు ఏది. Lord, there are some curiosity in my heart. ఓ ప్రభువా, నా హృదయంలో ఏదో ఒక కుతూహలం ఉంది. I want to see that DP of other person. ఏదో వేరే వాళ్ళ డిపి చూడాలని ఉంది నాకు. I want to see that status. వాళ్ళ స్టేటస్లు చూడాలని ఉంది. So in this way we can pray for all the small things or bigger things in our కాబట్టి ఈ life. విధంగా చిన్నవైనా పెద్దవైనా ప్రతిదాని కోసం మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. We can ask the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసం అడగాలి. Because our flesh always would like to do all bad things in the world. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి చెడ్డదాన్ని చేయాలని మన శరీరం ఎంతో కోరుకుంటూ ఉంటుంది. Only if we have Holy Spirit we can have the heart to say no for that. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మాత్రమే దానికి కాదు అని చెప్పగలం మనం. We can hate that sin. ఆ పాపాన్ని మనం ద్వేషించగలం. It will be the abominable thing for us. అది ఎంతో అసహ్యకరంగా ఉండాలి మనకి. One day we might have done in an interesting way. ఒకానొకప్పుడు అదేదో ఆసక్తిగా చేసి ఉండొచ్చు. But if you have Holy Spirit, it will be, you will see like a shit in the toilet. కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నప్పుడు అది టాయిలెట్ ని చూసినట్లుగా ఉంటుంది. Yes, dear brothers. నా ప్రియ సహోదరి సహోదరులు, that's all in my heart. అదే నా హృదయంలో. You may have discouraged or hopeless. కొంతమందికి నిరుత్సాహంతో ఉండొచ్చు. ఒకవేళ నాకు నిరీక్షణ లేదేమో అని మీరు ఉన్నారేమో. But if you are in Christ, we will be a new creation. క్రీస్తులో మనం ఉన్నట్లయితే మనం నూతన సృష్టిగా మారాం. As we read in John 6:37, always we can go to the Lord. యోహాను 6:37 ప్రకారం ఎల్లప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. We can confess to him. మనము ఆయన దగ్గర ఒప్పుకోవచ్చు. As we read in Psalm 150 at the last word, whoever having breath, those who can praise the Lord. కీర్తనలు 150 చివరి వచనంలో ఉన్నట్లుగా ఊపిరి ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతించొచ్చు. Till we have breath, మనకి ఊపిరి ఉన్నంత కాలం we have the hope with the Lord. దేవుని యందు మనకి నిరీక్షణ ఉంది. The Lord is waiting for us to repent. కాబట్టి మనం మారు మనసు పొందాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. We will take the things seriously. మనం తీవ్రంగా తీసుకుందాం విషయాలను. God will honor us. దేవుడు మనల్ని గణపరుస్తాడు. No, he will be a rewarder. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. So one quote I say you. ఇంకొక కొటేషన్ మీకు చెప్తాను. No matter how dark your past. కాబట్టి నీ గతము ఎంత అంధకారం అయినా with Christ your future will be bright. క్రీస్తులో నీ భవిష్యత్తు అంతా కూడా కాంతివంతంగా ఉంటుంది. No matter how dark your past. నీ గతము ఎంత అంధకారంగా ఉన్నా with Christ your future is bright. కానీ క్రీస్తుతో నీ భవిష్యత్తు అంతా కాంతివంతంగా ఉంటుంది. 2 Corinthians 5:17, you can read it later. 2 కొరింథీ 5:17 మీరు చూసినట్లయితే, we will have the habit to spend time with the Lord, brothers and sisters. కాబట్టి ప్రభువుతో మనం సమయం గడిపే అలవాటును పెంపొందించుకుందాం. If you feel bored for that, ఒకవేళ ఆ విషయంలో మనకు విసుకొస్తున్నట్లయితే, or you don't have any interest to read the Bible or spend time with other brothers, దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో ఆసక్తి లేనట్లయితే, ఇతర సహోదరులకు సహవాసం చేయడానికి ఆసక్తి లేనట్లయితే, we can honestly go to the Lord. We can tell that, యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఎలా ఉందని చెప్పొచ్చు. Sir, Lord, I don't have any interest to read the Bible. ప్రభువా బైబిల్ చదవటానికి నాకు ఆసక్తి లేదు. I don't have desire to pray. ప్రభువా ప్రార్థన చేసే ఆసక్తి నాకు లేదు. I am just coming to the church for the name's sake. ఏదో పేరుకి నేను సంఘానికి వస్తున్నాను. If you tell him, మీరు ఆయనకి చెప్పినట్లయితే, he will help the honest people. కాబట్టి యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. Lord is ready to help the weaker people. కాబట్టి బలహీనులకి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. God or any man cannot help to the hypocrite. దేవుడు ఏ వేషధారికి సహాయం చేయలేడు. But even if you are in sin or backslidden life, ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నా, వెనక్కి దిగజారిపోతున్న పరిస్థితిలో ఉన్నా, if you have the honest heart, యథార్థమైన హృదయం నువ్వు కలిగి ఉంటే, there is the hope with the Lord. దేవుని యందు మనకు నిరీక్షణ ఉంది. When you spend time with God, దేవునితో మనం సమయాన్ని గడిపితే, you invest in eternal friendship. కాబట్టి శాశ్వతమైన స్నేహంలోనికి ఆయనకి మనం వెళ్తాం. ఆయనతో పాటు. In Tamil we have one song. తమిళ్లో ఒక పాట ఉంది. Maybe whoever knows Tamil, you can understand. Umodu selavidum ovaru nimidamum veenai pogadaya. It means whatever the minutes you are spending with the Lord, దేవునితో నువ్వు గడిపే నిమిషాలు, it will not be wasted. అవి వ్యర్థం కావు. You will get some reward for that. దానికి ప్రతిఫలాన్ని పొందుతావు. Yes, when you spend time with God,
దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే you are investing something for the eternal friendship. కాబట్టి నిత్యమైన శాశ్వతమైన స్నేహానికి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. Yeah, we can have all hatredness towards sin, after we spend time with the Lord. దేవునితో మనం సమయం గడిపిన తర్వాత పాపాన్ని మనం ద్వేషిస్తూ ఉంటాం. God is loving everyone here. ఇక్కడ ఉన్న ప్రతివాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. He is the God of second chance. ఆయన ఎప్పుడు రెండవ అవకాశాన్ని ఇచ్చే దేవుడు. We don't need to lose our heart. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. We can honestly go to the God. మనం యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. Whatever you can forget everything in this message. కాబట్టి ఈ మెసేజ్ అంతా మీరు మర్చిపోయినా one thing I just wanted to plant in your heart. కాబట్టి మీ హృదయంలో ఒకటి నేను నాటాలనుకుంటున్నాను. Two things. రెండు విషయాలు నాటాలనుకుంటున్నాను. Please be careful about small sins. చిన్న చిన్న విషయాలు పాపాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. Please spend time with the Lord. దేవునితో సమయాన్ని గడపండి. If you are spending time with the Lord, దేవునితో సమయాన్ని గడిపితే your life will become good shape. నీ జీవితం అంతా కూడా మంచిగా మారుతుంది. May the Lord help all of us. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. Thank you.